has passed through children after children, their grandchildren. జాక్మయస్ గారు ఈ లోకంలో లేనప్పటికీ ఎంతో బాధకరమైతే ఆయన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క జరుగుతున్నటువంటి వారి కుమారులు చేసినటువంటి పరిచర్యను చూసి ఎంతో సంతోషకరమైనటువంటి వాడిగా ఉంటాడు. As we are here on this memorial service, we have to learn certain things in our life. The legacy that dear pastor has kept in his life is passed through in his life. అయితే ఈ యొక్క జ్ఞాపకార్థ కూటంలో మనము ఎన్ని కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అవే కాకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విషయాలను మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Let me ask you, when eternity calls us by name and we are taken, what legacy you will keep in your life? అయితే మనల్ని ఈ యొక్క నిత్య జీవంలోనికి దేవుడు పిలుస్తున్నప్పుడు, ఆ వెళ్తున్నప్పుడు నువ్వు ఏ విశ్వాసం కలిగి లోకంలో ఉన్నావు? What legacy you are passing to your children or your believers or your people? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క విశ్వాసులకి గాని, మీ యొక్క కుమారులకు గాని, కుమార్తెలకు గాని, మీ యొక్క కుటుంబానికి గాని మీరు ఏ విశ్వాసాన్ని ఇచ్చి వెళ్తున్నారు? I will share few things from the scripture this evening. నేను ఈ యొక్క సాయంత్రం సమయంలో కొన్ని వాక్యాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. About life. మన జీవితం గురించి. What life is all about. ఈ యొక్క జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మనం అందరం ధ్యానం చేద్దాం. There is a song in a poetic form he shares about life. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కీర్తనకారుడు చాలా విధాలుగా మనకి యొక్క కథ ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. He talks about the futility of life. Futility of life. అయితే ఆయన యొక్క మన యొక్క జీవితము ఏ విధంగా ఉండబోతుందో అనేది తెలియపరుస్తూ ఉన్నాడు. How the life and the death take control of human life. అయితే మానవుని యొక్క జీవితంలో యొక్క మరణం అనేటువంటిది ఏ విధంగా తీసుకెళ్తుందో తెలియపరుస్తున్నాడు. Talks about a redeemer who has died for us and gives us life and life in abundance. అంతేకాకుండా ఈ లోకంలో విమోచనకర్త అయినటువంటి ఆ యేసు మన జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి తెలియపరుస్తున్నాడు. I wish you to read all these verses, but lack of time, let us read few verses. మీ అందరూ కూడా ఈ యొక్క కీర్తనను చదవాలని కోరుతున్నాను. అయితే మనకు సమయం ఎక్కువ లేదు కనుక కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. Psalm 49 కీర్తనలు 49 verse 14 and 15. 14వ వచనము 15వ వచనము ధ్యానం చేద్దాం. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు ఆ నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. Hallelujah. హల్లెలూయా.